టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ లో వరుణ్ ఆల్రెడీ అదరగొడుతున్నాడు. మొత్తం 4 మ్యాచ్లలో 9 వికెట్లు తీసి అపోనెంట్స్ ని వణికిస్తున్నాడు. ఇప్పటికే వరల్డ్ నెంబర్ 1 బౌలర్ అయిన వరుణ్ ఇంటర్నేషనల్ టీ20లో కంటిన్యూస్ గా మోస్ట్ వికెట్స్ తీసిన ఫస్ట్ ఇండియన్ బౌలర్ గా రికార్డులకు ఎక్కాడు. ఇక నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్లు తీసిన వరుణ్ వరుసగా 17 మ్యాచ్ల్లో ప్రతి మ్యాచ్ లోనూ వికెట్ తీసుకున్న ఇండియన్ బౌలర్ గా రికార్డులకు ఎక్కాడు. వరుణ్ కి ముందు హర్షదీప్ సింగ్ జూన్ 2024 నుంచి డిసెంబర్ 2025 మధ్య భారత్ తరపున వరుసగా 17 మ్యాచ్ల్లో కనీసం 1 వికెట్ అయినా తీసుకున్నాడు. ఇప్పుడు ఆ రికార్డ్ ని వరుణ్ ఈక్వల్ చేశాడన్నమాట. అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 17 మ్యాచ్ల్లో హర్షదీప్ 24 వికెట్లు మాత్రమే తీస్తే వరుణ్ చక్రవర్తి మాత్రం 31 వికెట్లు తీశాడు. వీళ్ళిద్దరి తర్వాత వరుసగా 13 మ్యాచ్ల్లో వికెట్లు తీసిన ఆశిష్ నెహ్రా ఇండియన్ బౌలర్ గా సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. అయితే మొత్తం వరల్డ్ క్రికెట్ లో ఈ లిస్ట్ లో శ్రీలంకతో మ్యాచ్ తర్వాత జింబాబ్వే బౌలర్ బ్రాడ్ ఈవన్స్ 27 మ్యాచ్ల్లో ప్రతి మ్యాచ్ లో 1 వికెట్ అయినా తీసిన బౌలర్ గా టాప్ ప్లేస్ కి చేరుకున్నాడు. నెక్స్ట్ నేపాల్ బౌలర్ సందీప్ లామిషన్ ఉన్నాడు. లామిషన్ వరుసగా 26 మ్యాచ్ల్లో వికెట్ తీశాడు. ఆ తర్వాత థర్డ్ ప్లేస్ లో 24 మ్యాచ్ల్లో వికెట్ తీసిన ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్, ఫోర్త్ ప్లేస్ లో 23 మ్యాచ్ల్లో వికెట్ తీసిన శ్రీలంక స్పిన్నర్ వానిందు హస్రంగా ఉన్నారు. ఫిఫ్త్ ప్లేస్ లో మన వరుణ్ అండ్ హర్షదీప్ ఉన్నారు.